లేదు. సాయి కుమార్ గారి గురించి చెప్పాలి. నా ఫాదర్ రోల్ ప్లే చేశారు. ఈ సినిమాలో ఉన్న ప్రతి హై మూమెంట్ ఆయనతో స్టార్ట్ అవుతుంది, ఆయనతో ఎండ్ అవుతుంది. ఆయన అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సాయి కుమార్ గారు నేను బయట ఎప్పుడు లొకేషన్లో చూసినా సరే ఆయన ఎందుకో ఆయన సినిమాలో నా ఫాదర్ రోల్ ప్లే చేశారు, కానీ ఆయన చూసినప్పుడల్లా బాబాయ్ అని పిలవాలనిపిస్తుంది నాకు. సో ఈరోజు ఇక్కడికి రాలేదు, బట్ త్రూ ద కెమెరాస్ అడుగుతున్నా, ఎప్పుడు సార్ అని పిలుస్తాను ఆయన్ని. సాయి కుమార్ సార్, నెక్స్ట్ టైం నుంచి ఆ పిలుపుని మార్చేద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని బాబాయ్ అని పిలుద్దాం అనుకుంటున్నాను. నాకు యూ బీన్ సచ్ ఎ సపోర్ట్, అండ్ నాకు ఈ సినిమా అంతా కూడా ఒక తెలియని చాలా పాజిటివ్ వైపుతో అయిపోయింది. అది మీరు కూడా ఒక ముఖ్యమైన కారణం. అండ్ అభిరామి గారు, నాకు ఆవిడకి పెద్ద సీన్స్ లేవు, కానీ నేను ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నేను రివీల్ చేయలేని విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఎక్కువ అభిరామి గారి గురించి మాట్లాడానంటే చాలా రివీల్ చేయాల్సి వస్తుంది. సో నేను జస్ట్ సేవ్ చేసుకుంటాను, రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ప్లే చేశారు ఆ రోల్ని, చాలా గ్రేస్ఫుల్గా. మీరు ఉన్నంతలోనే మీరు చాలా డెప్త్ యాడ్ చేశారు సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదితి, మై సిస్టర్ భద్ర, ఎంతో అందంగా ప్లే చేసింది ఆ రోల్ని. మీరందరూ కూడా మీ అక్కని, మీ చెల్లిని, మీ ఇంట్లో ఉన్న మీ సిబ్లింగ్ని చూసుకుంటారు తనలో. సినిమా చూసినంతసేపు మీరు రిలేట్ అయిపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అదితి, అండ్ ఐ రియలీ హోప్ దిస్ వన్ విల్ బి అ గ్రేట్ బిగినింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిత చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరికి కూడా ఒక సీనే ఉంది, బట్ ఇట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ బుడ్డోడు మాకు అంటే సుందరంలోనూ ఉన్నాడు, ఈ సినిమాలోనూ ఉన్నాడు, ఒక లక్కీ చామ్ అయిపోయాడు. థ్యాంక్స్ రా. ఇంకా ఒక్క నిమిషం, సారీ, అందరిని కవర్ చేయాలి. ఆలీ గారు నేను మాకు ఈ సినిమాలో ఉన్న హీటెడ్ సీన్స్ మధ్యలో ఆలీ గారు ఉన్న రోజు, ఆలీ గారు లొకేషన్కి వచ్చే రోజు అంటే కొంచెం మా అందరికి ఎక్సైటింగ్గా ఉండేది, కొంచెం సరదాగా ఉంటుంది, కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈ రోజని. ఆలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇంకెవరిని మర్చిపోతున్నానా నేను? ప్రియాంక, ఐ నో బయట ఆఫ్ స్క్రీన్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అడోరబుల్ పర్సన్. ఆన్ స్క్రీన్ ఎంత గ్రేస్ఫుల్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు, కానీ ఆఫ్ స్క్రీన్ మీరు సినిమా స్క్రీన్ మీద చూసి లవ్లో పడతారో లేదు తెలియదు, కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం మీ బాయ్స్ ఎవరైనా కలిసారంటే మాత్రం డెఫినెట్గా లవ్లో పడిపోతారు, అందులో డౌటే లేదు. అండ్ నాకు ఫస్ట్ సినిమా అప్పుడు సరదాగా ఒక టీం మెంబర్ మాత్రమే, కానీ ఈ సినిమా అయిపోయేటప్పటికి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయింది. అండ్ ఈ సినిమాలో సూర్య, చారు, ఈ ట్రాక్ ఐ థింక్ చాలా కాలం మీరు ఇట్ విల్ బి ఎ మెమరబుల్ ట్రాక్. చాలా బ్యూటిఫుల్గా ట్రీట్ చేశాడు వివేక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ ప్లేయింగ్ ఇట్ విత్ సో మచ్ ఆఫ్ గ్రేస్. అండ్ మా సూర్య గారు, సూర్య గారు, ఒక్క విషయం చెప్తున్నా. ఇనీషియల్గా నేను, వివేక్, ఈ దయా అన్న క్యారెక్టరు